మా బాధను అర్థం చేసుకుని మరోసారి ముహూర్తం చూడండి పూజారి గారు. ప్లీజ్ పూజారి గారు. అసాధ్యం అసాధ్యం అసాధ్యం. మీ సంతోషం కోసం ఏదో ఒక ముహూర్తం పెట్టినా ఈ దత్తత జరగదు. జరగనే జరగదు. అదేంటి స్వామి అలా అంటున్నారు? ముహూర్తం పెట్టినా దత్తత ఎందుకు జరగదు? జరగదు. ఈ దత్తత జరగనే జరగదు. ఇది నా మాట కాదు, ఆ పైవాడి నిర్ణయం. అది కాదు స్వామి. తల్లిదండ్రులు లేని ఆ పిల్లకి ఆ లోటు తీర్చాలని, తండ్రి ప్రేమ కోసం అలమటిస్తున్న ఆ పిల్లకి ఆ ప్రేమని అందించాలని నా కొడుకు ప్రయత్నిస్తున్నాడు. ఆ క్రమంలో తెలియకుండా ఆ పాప మీద కన్న కూతురంత ప్రేమని పెంచుకున్నాడు. ఒక మంచి సంకల్పానికి దైవ సంకల్పం అండగా నిలబడి ఆశీర్వదించాలి. అంతేగాని ఇలా అడ్డుపడి ఆటంకం కలిగించడం ఏంటి స్వామి? ఇది ఆటంకం కలిగించడం కాదు తల్లి, మీ బంధాన్ని మీకు దగ్గర చేయాలనుకుంటున్న ఆ దైవ నిర్ణయం. స్వామి, మీరేం చెప్తున్నారో నాకేం అర్థం కావడం లేదు. మా బంధాన్ని మాకు దగ్గర చేయాలనుకోవడం ఏంటి? మీ వారసురాలు మీ వద్దకు చేరాలని రాసి ఉంది. ఏమంటున్నారు స్వామి? మీరేమంటున్నారు మాకు అర్థం కావట్లేదు. వారసురాలేంటి? అవును, నీ రక్తం పంచుకుని పుట్టిన బంధం నీ చుట్టూనే తిరుగుతూ ఉంది. నా రక్తం పంచుకు పుట్టిన బంధం నా చుట్టూ తిరగటం ఏంటి? అవును, కొన్ని దుష్ట శక్తుల పన్నాగం నీ రక్త సంబంధం నిన్ను చేరుకోకుండా అడ్డుపడుతున్నాయి. కానీ నీ మానసిక బంధం, నిన్ను మనసులో దేవుడిలా కొలుస్తున్న మనిషి నీ రక్త సంబంధాన్ని
నీ దగ్గరకు చేర్చే పనిలో ఉంది తల్లి. ఆ మనిషి త్వరలోనే నీ వారసురాల్ని నీ దగ్గరకు చేరుస్తుంది. నా భార్య కడుపులో బిడ్డ కడుపులోనే చనిపోయింది స్వామి. మరి నాకు వారసురాలు ఉండటం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. ఈ సృష్టిని పంచభూతాలు నడిపిస్తున్నాయన్నది ఎంత నిజమో, ఈ సృష్టిలో నీ కూతురు ఉంది అనడానికి కూడా అంతే నిజం. అందుకే అసందర్భమైన ప్రకృతి విరుద్ధమైన ఈ దత్తత జరగదు. ఒకవేళ మీరు కాదు కూడదు అని దత్తత ముహూర్తం పెట్టినా సరే, ఆ దైవశక్తి ఏదో ఒక రూపంలో ఈ దత్తతను ఆపేస్తుంది. ఇది తథ్యం. దీన్ని ఆపడం అసాధ్యం. శుభం భూయాత్. ఏంటమ్మా, నా కూతురుందని బతికే ఉందని చెప్తున్నారేంటి? కార్తీక్, ఇప్పటి వరకు ఎప్పుడూ లేంది సరిగ్గా మనం దత్తత ముహూర్తం పెట్టించే టైంలోనే ఈ సాధువు గారు వచ్చేలా చెప్పారంటే ఇది ఖచ్చితంగా 100కి 100 పళ్ళు నిజమే అయ్యుంటుంది. నువ్వు తీసుకోబోయే దత్తత జరగరాదని స్వయంగా ఆ దేవుడితని రూపంలో చెప్పించాడనిపిస్తోంది. ఇది ఖచ్చితంగా నమ్మి తీరాల్సిన నిజం కార్తీక్. అమ్మా, మీ సంతోషం కోసం ఏదో ఒక పెట్టుడు ముహూర్తం పెట్టాను. కానీ ఈ ముహూర్తానికి బలం లేదు. ఆ సాధువు చెప్పినట్టు దత్తతకి ఏదో ఒక విఘ్నం అడ్డుపడుతోంది. ఇక అంతా ఈశ్వరేచ్ఛ. వాళ్ళకివ్వు. కానీ నీ మానసిక బంధం, నిన్ను మనసులో దేవుడిలా కొలుస్తున్న మనిషి నీ రక్త సంబంధాన్ని నీ దగ్గరకు చేర్చే పనిలో ఉంది తల్లి. ఆ మనిషి త్వరలోనే నీ వారసురాల్ని నీ దగ్గరకు చేరుస్తుంది. ఈ సృష్టిని పంచభూతాలు నడిపిస్తున్నాయన్నది ఎంత నిజమో, ఈ సృష్టిలో నీ కూతురు ఉంది అనడానికి కూడా అంతే నిజం. ఏంటి, కార్తిక్కి వారసురాలుందని ఎవరో సాధువు చెప్పాడా? అదంతా నిజమే అయ్యుండొచ్చని మీరంతా నమ్ముతున్నారా? నాకు నవ్వాలో ఏడవాలో అర్థమే కావట్లేదు. సాధువు గారు చెప్పిన మాటలు ఎందుకు నిజం కాకూడదు? ఎలా అవుతాయి? పల్లవి కడుపుతో ఉన్నప్పుడు చనిపోయింది. కార్తికే స్వయంగా తన చేతులతో పల్లవికి దహన సంస్కారాలు చేశాడు. అప్పుడు కార్తిక్కి తెలీదా పల్లవి కడుపులో బిడ్డ ఉందో లేదో? అయినా ఇన్ని రోజులు లేంది
ఇప్పుడు సడన్ గా కూతురు ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? సాధువుల మాటల మీద నమ్మకం ఉండొచ్చు, కానీ మరీ ఇంత గుడ్డి నమ్మకం ఉండకూడదమ్మా. సరే సకల, కాసేపు నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం. కానీ ఇన్ని రోజులుగా లేంది సరిగ్గా పాపని దత్తత తీసుకునేటప్పుడే ఆ సాధువు ఎందుకు వచ్చి చెప్పినట్టు? దాని అర్థం ఏంటో తెలుసా? కొన్ని ముఖ్యమైన విషయాల్ని ఆ దేవుడు ఎప్పుడు తెలియజేయాలో అప్పుడే తెలియజేస్తాడు. ఇంత పిచ్చి నమ్మకంతో ఉన్న వాళ్ళకి ఎవ్వరూ ఏం చెప్పలేరు, ఎవరు బాగు చేయలేరు. ఎవరో సాధువు చెప్పాడనే కదా రాధిక తిరిగి వస్తుందని కార్తీక్తో ఆ పూజ ఈ పూజ అంటూ ఏవేవో చేయించారు. మరి ఆ సాధువు చెప్పిన మాటలు నిజమై రాధిక తిరిగి వచ్చిందా? ఇప్పుడు ఈ సాధువు చెప్పిన మాటలు కూడా ఇంతేనమ్మా. ఆ సాధువు చెప్పిన మాటలన్నీ నిజమయ్యాయి. రాధిక క్షేమంగా తిరిగొచ్చింది. మన ముందుకి రాకపోయినా సరే ఏదో ఒక రూపంలో వచ్చి ఈ ఇంటిని కాపాడుకుంటోంది. ఈ ఇంటి చుట్టూ తన భర్తను చూసుకుంటూ ఒక కనిపించని నీడలా తను తిరుగుతూనే ఉంది. రాధిక తిరిగొచ్చింది అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? అలాగే ఈరోజు ఆ సాధువు చెప్పినట్టు కార్తీక్ కూతురు ఉండే ఉంటుంది. కార్తీక్, అమ్మ అంటే ఓకేరా, కానీ నువ్వు బాగా చదువుకునేవాడివి, సైన్స్తో పాటు చాలా విషయాలు తెలిసిన వాడివి. నువ్వు కూడా సాధువు మాటల్ని పట్టుకుంటావేంట్రా అర్థం లేకుండా? నా నమ్మకం వెనక ఒక బలమైన కారణం ఉందక్క. బలమైన కారణం ఏంటది? ఆ రోజు పల్లవికి యాక్సిడెంట్ అయినప్పుడు ఆ స్పాట్లో నేను లేను. నేను హాస్పిటల్కి వెళ్ళేటప్పటికే పల్లవి డెడ్ బాడీని కాంచన వాళ్ళ అత్తయ్య నాకు చూపించారు. యాక్సిడెంట్ అయిన పల్లవిని హాస్పిటల్లో చేర్చడానికి తను చనిపోవడానికి మధ్యలో ఏం జరిగిందో నాకు తెలియదు. ఐ థింక్ ఆ గ్యాప్లో పల్లవి డెలివరీ అయ్యే అవకాశం ఉంది. పల్లవి దూరమైందన్న బాధలో, ఆ షాక్లో ఆ రోజు ఈ విషయాన్ని నేను ఆలోచించలేకపోయాను. ఇప్పుడు కూడా ఆలోచించలేకపోయాను. ఈరోజు సాధువు చెప్పిన తర్వాత నిజమై ఉండొచ్చని డౌట్గా ఉంది. అవును కదా, ఇలా కూడా జరిగే అవకాశం ఉంది కదా. కార్తీక్, అవును, ఈ విషయం గురించి కాంచనవల్లిని అడిగితే మనకి తెలిసిపోతుంది కదా. ఒకవేళ నిజంగా పల్లవి డెలివరీ అయ్యి ఉంటే, పాప పుట్టుంటే, కాంచనవల్లి ఇన్ని రోజులు చెప్పకుండా ఎందుకుంటుందమ్మా? వాళ్ళకి ఇష్టం లేకుండా నేను పల్లవిని పెళ్లి చేసుకున్నానని అప్పటికే కాంచన వాళ్ళ అత్తయ్యకి నా మీద చాలా కోపంగా ఉంది. నా మీద కోపంతో కూతురు పోయిందన్న బాధతో పాప పుట్టిన విషయాన్ని మన దగ్గర దాచిపెట్టి ఉండొచ్చు. అది కాదు కార్తీక్, ఆ కాంచనవల్లి ఇప్పటికే మన మీద కోపంతో ఉంది. మనం అడగడం కాదు కదా, కన్నీళ్లు పెట్టుకుని బ్రతిమాలినా సరే, ఆఖరికి బెదిరించినా సరే తను నిజం చెప్పదు. మరి కాంచనవల్లి ఏదైనా నిజం దాచిపెడుతుంది అంటే మనం తెలుసుకోవడం ఎల్లరా? తెలుసుకుంటానమ్మా. ఏ విధంగా తెలుసుకోవాలో, కాంచనవల్లి అత్తయ్యతో నిజం ఎలా చెప్పించాలో నాకు తెలుసు. నిద్రపోతుందా, ఆలోచిస్తుందా? మేధావులు పిచ్చోళ్ళు ఒక పట్టాన అర్థం కారు. సకల కూడా అంతే.
మావయ్య, ఏంటమ్మా? ఆ సాధువు చెప్పినట్టు కార్తిక్కి కూతురు ఉండొచ్చా? ఉండొచ్చేమో. అసలు ఈ సాధువుల మాటలు నిజమవుతాయంటావా? మొదట్లో బ్రహ్మంగారిని కూడా ఇలాగే అనుమానించారు. ఆయన చెప్పిన కాలజ్ఞానం ఇప్పుడు జరగట్లేదా? అంతెందుకు, అప్పుడప్పుడు ఇదిగో ఈ ఓంబాబు చెప్పిన మాటలు కూడా జరుగుతూ ఉంటాయి. ఆఫ్టర్ ఆల్ ఈ ఓంబాబు చెప్పిన మాటలే జరుగుతూ ఉన్నప్పుడు ప్రతి క్షణం ఓంకారనాదంతో బ్రతుకుతున్న సాధువు మాటలు నిజం కాకుండా ఉంటాయా? ఒకవేళ అదే కనుక నిజమైతే కార్తిక్ కూతురు ఈ లోకంలో ఉండుంటే ఆ పిల్ల ఖచ్చితంగా కాంచనవల్లి దగ్గరే ఉండుంటుంది. అవును సకల, ఇందులో ఎలాంటి అనుమానమూ లేదు. యాక్సిడెంట్ అయిన పల్లవిని హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు ఫస్ట్ అక్కడుంది ఆవిడే కాబట్టి ఒకవేళ పల్లవికి పాప పుట్టుంటే ఆ పిల్ల ఖచ్చితంగా ఆ కాంచనవల్లి దగ్గరే ఉంటుంది. అబ్బో, పర్లేదే. నీ బుర్ర ఎప్పుడు ఆవిరైపోయిందనుకున్నాను. బాగానే పనిచేస్తుందే. మీ బుర్ర కంటే నా బుర్ర బాగానే పనిచేస్తుంది. అంటే నాకు బుర్ర తక్కువనా? మరి కాదా? ఆపండి. అసలుకే నా టెన్షన్లో నేనుంటే మీ గోలేంటి? కానీ కాంచనవల్లి దగ్గర ఆ పాప ఉందో లేదో తెలుసుకోవడం ఎలా? సకల, ఒక 1000 ఇవ్వు. ఏ గవ్వలు వేసి పంచాంగం చెప్పేవాడిని తీసుకొస్తావా? కాదు, ప్రశ్నలతో కాంచనవల్లిని ఉక్కిరి పిక్కిరి చేసేసి పాప సీక్రెట్ ని రాపట్టేస్తా. సరే, ముందు నువ్వు వెళ్ళి తెలుసుకొనిరా, తర్వాత ఇస్తాను. ఒకవేళ ఎల్లొచ్చాక ఇవ్వకపోతే? ఏహే, నీ దిక్కుమాలిన 1000 కోసం కక్కుర్తి పడతానా? అయితే ఒట్టు పెట్టు. వదిలే, నేనే పెట్టుకుంటా. నువ్వు ఇస్తున్నావు. చూడు మావయ్య, నువ్వు మాటలతో మాయ చేస్తావో మంత్రమే వేస్తావో, కానీ కాంచనవల్లి దగ్గర నుంచి కార్తిక్ కూతురు తాలూకు నిజం రాబట్టాలి. ఆ పిల్ల ఎక్కడుందో కార్తిక్ కంటే ముందు నేనే తెలుసుకోవాలి. నీకంటే ముందు నేనే తెలుసుకుంటాను. అప్పుడే కదా నేను నీకు చెప్పేది. ఈ ఫోటోని ఏదో ఒక విధంగా కార్తిక్ గారికి అందజేయాలి. పాప గురించి ఆయన కాంచనవల్లి గారిని నిలదీయడానికి ఇదొక బలమైన సాక్ష్యంలో ఉపయోగపడుతుంది. నా అనుమానం ప్రకారం స్వీటీని కార్తిక్ గారి కూతురు అవ్వచ్చు. అయ్యో అంబులెన్స్ కాల్ చేశారా? అమ్మా అమ్మ, నొప్పి భరించలేకపోతున్నానమ్మా. అయ్యో అమ్మా, అమ్మ నొప్పి భరించలేకపోతున్నాను. జరగండి, జరగండి. అయ్యో, ఏంటి, ఏమైంది? జరగండి. అమ్మా, ఏమైంది? యాక్సిడెంట్ సార్. ఎవరో ప్రెగ్నెంట్ లేడీ, చూస్తుంటే నిండు శూలాల్లో ఉంది.
రక్తం పోతుంది. ఏయ్, మీరు అసలు మనుషులేనా? బుద్ధి జ్ఞానం ఉన్నాయా? నిండు చోళాలు చావు బతుకుల మధ్య పడుంటే హాస్పిటల్కి తీసుకెళ్లాలన్న జ్ఞానం ఉందా? సినిమా చూస్తున్నట్టు అందరూ అలా చూస్తున్నారు. సిగ్గు లేకపోతే సరే. హాస్పిటల్కి తీసుకెళ్దాం, ఎవరో ఒకరు వచ్చి హెల్ప్ చేయండి. రండి, హెల్ప్ చేయండి. లేదండి, పోలీస్ కేసు అవుతుంది. మీకు అసలు బుద్ధి ఉందా? మీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. వచ్చి హెల్ప్ చేయండి. అయ్యో, ఏమైంది? పట్టుకోండి, హాస్పిటల్కి తీసుకెళ్దాం. సార్, ఇప్పటికీ చాలా లేట్ అయింది. త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్ళకపోతే ప్రాణాలకి ప్రమాదం.